అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తున్న డెల్టా విమానంపై ఆదివారం లైట్నింగ్ స్ట్రైక్ జరిగింది. ఈ మెరుపు దాడి వలన విమానం బోస్టన్ కు తిరిగి వెళ్లవలసి వచ్చిందని ఎయిర్లైన్ మరియు FAA తెలిపింది. కెనెక్టికట్లోని పోలీసులు శుక్రవారం లైసెన్స్ లేని పలు దుకాణాలపై దాడి చేసి ప్రాణాంతకమైన ఫెంటానిల్తో కూడిన గంజాయిని కనుగొన్నామని తెలిపారు. గంజాయి లైసెన్స్ లేని కారణంగా దుకాణం నుండి THC కలిగిన గంజాయి ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని నార్వాక్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. చికాగో నార్త్ సైడ్ లో దొంగలు లా ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని చికాగో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడిసన్ పార్క్ పరిసరాల్లో తెల్లవారుజామున 2 చోరీలు జరిగాయని తెలిపారు. స్కామర్లు ఫోన్లో బ్యాంకు అధికారులుగా నటిస్తూ కొత్త మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. పెద్దవారిని, కస్టమర్స్, స్నేహితులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. న్యూయార్క్ నగరం ఈ వేసవిలో హీట్ ఎమర్జెన్సీ ప్లాన్ రికార్డ్ స్థాయిలో 23వ రోజు సేవలందిస్తోంది. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అధిక వేడిని అంచనా వేసి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఎయిర్ కండిషనింగ్ అందుబాటులో లేని వారి కోసం నగరం అంతటా శీతలీకరణ కేంద్రాలు తెరిచి ఉన్నామని, 311కు కాల్ చేసి పొందవచ్చని లేదా నగరం యొక్క కూల్ ఆప్షన్ల మ్యాప్ను సందర్శించాలని సూచించింది. 9 నెలల గర్భవతి మరియు 18 ఏళ్ల యువకుడు శుక్రవారం రాత్రి నిద్రిస్తున్నప్పుడు టెంటుపై పిడుగుపడింది. గాయాల పాలైన వారిని హాస్పిటల్కు తరలించామని అధికారులు తెలిపారు. ఇండియానాలోని కంట్రీ స్క్వేర్ లేక్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వారం ప్రారంభంలో లగ్జారియా ఎయిర్పోర్ట్లోని చెక్ పాయింట్ వద్ద లా ఎన్ఫోర్స్మెంట్ నుండి తప్పించుకుని పారిపోయిన వ్యక్తి దగ్గర గన్ ఉందని, అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాన్సాస్, మిసౌరీ, ఓహియో మరియు ఉటాలో డెవలపర్ను మోసగించిన ఆరోపణలపై ఫ్లోరిడా వ్యక్తిపై అభియోగాలు మోపారు. US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం డేవిడ్ డెవలపర్ వద్ద మిలియన్ల కొద్దీ డాలర్లను వసూలు చేసి వైట్ ఫ్రాడ్, తప్పుడు ఖాతాను సృష్టించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. న్యూజెర్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఒక ముఖ్యమైన ఆరోగ్య నోటీస్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ఈత ప్రాంతాల్లో హానికరమైన ఆల్గల్ బ్లూమ్లు లేదా HABలు అధిక స్థాయిలో ఉన్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది. వీటి వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, లివర్ దెబ్బతినడం మరియు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని, చల్లదనం కోసం ఈతకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.